సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా దేవుని సన్నిధిలో కొద్దిసేపు అయినా గడిపిన తర్వాతే గడప దాటి బయటికి వెళ్ళాలని మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ హెచ్చరిస్తూ ఉన్నాను. వాక్యం విన్న తర్వాత తప్పకుండా ప్రార్థన చేసుకుంటారు కదూ? మంచిది. ఈరోజు శనివారం కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థన ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు 21 దినాల ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొందినట్లుగానే ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకి, ప్రతి మాసాంతర కూటానికి కుటుంబ సమేతంగా పాల్గొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ శనివారం ఉపవాస ప్రార్థనలో ఓ దివ్యమైనటువంటి వర్తమానం నెహెమ్యా గ్రంథం మీద మనం ధ్యానం చేస్తూ 24వ పాఠం. ఈరోజు వినబోయే వర్తమానంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నటించమంటే జీవించిన ఓ వీర వనిత విజయ గాథ. విన్నారా? నటించమంటే ఏకంగా జీవించిందట. నటించమంటే జీవించిన ఓ వీర వనిత విజయ గాథ. ఎవరా వీర వనిత? ఆవిడ సాధించిన విజయం ఏంటి? ఆమెను నటించమంది ఎవరు? నటించమంటే ఎలా జీవించింది? దివ్యమైన వర్తమానం తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. అలాగే రేపు ఆదివారం కదా, ప్రత్యేకంగా ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు జరుగుతాయి. ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో 3 ఆరాధనలు జరుగుతాయి. మెదక్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో మన బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి. ఏ ఆరాధనలకు వెళ్ళని వారు, ఓ మంచి సహవాసం కొరకు వెతుకుతున్న వారికి మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. దూర ప్రాంతాల్లో ఉండేవారు మీ స్థానిక సంఘాలకు వెళుతూ అవకాశం ఉన్నప్పుడు లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రకటన, ఈ నెల 27వ తారీఖు పబ్లిక్ హాలిడే. ఆ దినం ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూటం ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఏర్పాటు చేయటం జరిగింది. అన్నయ్య, మొన్ననే కదా 21 దినాలు ఉపవాస ప్రార్థనలు జరిగాయి, మరలా వెంటనే ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటున్నారా? లోకంలో జరిగే కొన్ని సంఘటనలు, చెవులతో వినే వార్తలు, కళ్ళతో చూసే కొన్ని దృశ్యాలు హృదయాలను పిండుతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన దినాల్లో మన కుటుంబాలను ప్రార్థన ద్వారా తప్ప దేవుని కాపుదలను ఆశ్రయించి భద్రపరుచుకోవటానికి మించి మరొక దారి నాకు కనపడలేదు. మరొకటి, నా హృదయంలో ఉన్న భావం, నా హృదయంలో ఉన్న ఆశ, దేవుని పిల్లలుగా మనం సంఘంలో జరిగే ఉపవాస ప్రార్థనలకు వస్తాం, వ్యక్తిగతంగా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. కుటుంబంగా కలిసి ఉపవసించి గృహాల్లో ప్రార్థన చేసే తక్కువ కదా. మీ కుటుంబాల్లో ఉపవాస ప్రార్థన జరిగించాలి అనే ఆశ, ఆ హృదయ భారం నా గుండెల్లో ప్రభు కలుగు చేశారు. మీరుంటున్న స్థలాల్లోనే 27వ తారీఖు ఏ దేశంలో ఉండి వింటున్నా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు తమ్ముడు మీరు, చెల్లి మీరు, మీ యజమానుడు, పిల్లలు, యవన పిల్లలు, మీ అన్నగా బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను, 27వ తారీఖు ఒక్కరోజు అమ్మా నాన్నలతో కలిసి కుటుంబ ప్రార్థనలో పాలిభాగస్తులు కండి. ఈ ప్రార్థన కూటం ఏర్పాటు చేయటంలో ఉన్న ప్రధాన ఉద్దేశం మన కుటుంబాల కాపుదల, క్షేమాభివృద్ధి కొరకు, ప్రత్యేకంగా యవనస్తులైన మీకు చక్కటి శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు అనుగ్రహించినట్లు మన కుటుంబాలలో సాతాను ఆధిపత్యం, లేశమైన వాడి అధికారం మన ఇంట్లో నడవకూడదు.
మన కుటుంబాల చుట్టూతా ప్రార్థన కంచెను వేసుకొని ప్రార్థన ద్వారా సాతాను తలను చెతకగొట్టి మన కుటుంబాలను కాపాడుకోవటానికి, యవన బిడ్డలను కాపాడుకోవటానికి ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన తప్పకుండా కుటుంబాలుగా ఉపవాస ప్రార్థనలో పాల్గొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మీరు అనొచ్చు, అన్నయ్య 21 దినాలు ఉపవాస ప్రార్థన జరిగింది మొన్ననే కదా, 2 వారాలు గడవకు మునిపే మరలా ఉపవాస ప్రార్థన ఎందుకు అని అంటారా? ఈ ప్రేరేపణ పరిశుద్ధాత్మదేవుడు నా హృదయంలో పుట్టించారు. లోకంలో జరిగే కొన్ని సంఘటనలు కళ్ళతో చూస్తున్నప్పుడు, చెవులతో వింటున్నప్పుడు ఈ తరపు యవన బిడ్డలను ప్రభు కొరకు ఎలా పెంచాలి, ఈ తరాన్ని ప్రభు కొరకు ఎలా సిద్ధపరచాలి, గుండెల్లో వణుకు పుట్టించే హృదయ విదారకమైన వార్తలు మన చుట్టూతో జరుగుతున్నాయి. హృదయ విదారకమైన సంఘటనలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అవి వింటున్నప్పుడు, దేవా, మీరు మాకిచ్చిన మా సంఘంలో మా యవన పిల్లలను మేము ఎలా కాపాడుకోవాలయ్యా, ఎలాంటి వాక్యం చెప్పి ఈ తరాన్ని నీ కొరకు సిద్ధపరచాలయ్యా. ఆత్మ సంబంధమైన మనసు కలిగిన దైవ సేవకుల్లో ఉండే ఆక్రందన, ఆత్మీయ మనసు కలిగిన తల్లిదండ్రుల హృదయాలలో ఉండే దైవికమైన ఆక్రందన ఈ వారంలో తెలుగు రాష్ట్రాలను కదిలించిన ఓ హృదయ విదారకమైన సంఘటన చెప్పమంటారా? మేముండే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో జస్ట్ ఓ 10 కిలోమీటర్స్ కుకట్పల్లి, కేపీహెచ్బి అంటారు, డెఫినెట్గా మీరు వినే ఉంటారు. కుకట్పల్లి ప్రాంతంలో 5వ తరగతి చదువుతున్న పాపను ఎవడో కత్తితో కస పొడిచి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. మెడ మీద 14 కత్తిపోట్లు, పొట్ట మీద 21 కత్తిపోట్లు. వాడు పొట్ట మీద కత్తిపోట్లు పొడిస్తే పేగులు తన్నుకుంటూ బయటకు వచ్చాయట. ఎంత చేసినా ఆ అమ్మాయి చనిపోలేదేమోనని ఆ అమ్మాయి గొంతు ఎవడో అగంతకుడు గొంతు కోసేశాడు. 7 రోజుల పాటు హైదరాబాద్ పోలీసు వారికి నిద్ర లేదు. తెలుగు రాష్ట్రాలు కదిలిపోయాయి. పోలీసు వారు వారి ఇంట్రాగేషన్లో ప్రతి ఒక్కరిని ఇంట్రాగేట్ చేస్తూ, ప్రతి చోట డౌట్ పడుతూ, ఎందుకు ఏ పొట్టలో ఏ పాముందో, ప్రతివాడు పైకి మంచోడిగా కనపడతాడు, అంతరంగం తెలియదు కదా. మొదటి ఇంటి ఓనర్స్ మీద అనుమానపడ్డారు, కాదని తేలింది. ఆ ఇంట్లో అద్దెకుండే వాళ్ళ మీద అనుమానపడ్డారు, కాదని తేలింది. ఎన్ని విధానాలుగా చూసినా ఆ ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తి బయటకు వచ్చిన దాఖలాలు, లోపలికి వెళ్ళిన ఎక్కడ ఆధారాలు దొరకలా. చివరికి పోలీసు వారు ఇంట్రాగేట్ చేస్తూ ఒక అనుమానమే, వాళ్ళ అనుమానం ఎక్కడి దాకా వెళ్ళిందో తెలుసా? తల్లే ఈ చిన్న పాపను చంపి ఉంటుంది. ఎందుకు చంపి ఉంటుంది తల్లి? ఆ ఆలోచన, ఈ తల్లే ఎవరితోనో కుమార్తె కళ్ళతో చూసిందేమో, ఇది తండ్రికి చెప్పిద్దేమో, భర్తకి చెప్పిద్దేమో, తన పాపాన్ని కప్పిపెట్టుకోవటానికి తల్లే కూతుర్ని చంపిందేమో, ఒక అపోహ కూడా వార్తాపత్రికల్లో హల్చల్ తేలింది. రకరకాల ఇన్వెస్టిగేషన్స్. ఇన్ని ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత జస్ట్ నేను సాయంత్రం 4-5 ఆ ప్రాంతంలో తెలుగు మీడియా గగ్గోలు పెడుతూ అందించిన వార్త ఏంటో తెలుసా? 5వ తరగతి చదువుతున్న పాపని 10వ తరగతి చదివే బాబు కత్తితో పొడి చంపాడట. ఏంటి 10వ తరగతి చదివే బాబు కత్తితో 21 కత్తిపోట్లు పొడిచి గొంతు కోసి నిర్దాక్షిణ్యంగా చంపాడట. పోలీసు వారు నివ్వెరపోయారు. తెలుగు ప్రజలు గడగడలాడుతూ ఆ వార్త విన్నారు. ఆ వార్త విన్న తర్వాత నా గుండెల్లో, దేవా, ఈ తరం ఏంటి ఎంత భయంకరంగా తయారైపోయింది?
వాడు హత్య ఎందుకు చేశాడు? ఆ జరిగిన విధానాలు చూస్తే అసలు ఈ తరం పిల్లలు ఎలా మారిపోతున్నారో ఆలోచిస్తే కాళ్ళు చేతులు గడగడగడ వణుకుతున్నాయి. విషయం తెలుసా? వాడు యాక్సిడెంటల్గా ఆ క్షణంలో మర్డర్ చేయలేదు. దానికి మిషన్ అని ఒక పేరు రాసుకొని స్క్రీన్ మీద లెటర్ చూస్తున్నారు కదా, ఎట్లా ఇంట్లో ఎంటర్ అవ్వాలి, ఎట్లా దొంగతనం చేయాలి, ఒకవేళ దొంగతనం చేసేటప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళని ఎలా చంపాలి, ఒకవేళ ఎవరూ రాకుండా నేను దొంగతనం చేస్తూ వస్తే నా దొంగతనం బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాడు మిషన్ అని రాసి ఆ పేపర్లో మొట్టమొదటి ఏం రాశాడు తెలుసా? ఆ ఇంటి దగ్గరికి వెళ్తా, నెంబర్ 1 గడి తీస్తా, నెంబర్ 2 ఇంట్లోకి వెళ్తా, నెంబర్ 3 ఆ గ్యాస్ పైప్ కట్ చేస్తా, నెంబర్ 4 ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో అవన్నీ దొంగిలిస్తా, నెంబర్ 5 ఆ డబ్బులు తీసుకొని బయటకు వస్తా, నెంబర్ 6 గొల్లి వేస్తా, నెంబర్ 7 నెక్స్ట్ ఎవరైనా ఇంట్లో ఎంటర్ అయ్యి తలుపు తీసి వెంటనే స్విచ్ చేస్తారు కదా, స్విచ్ చేసిన వెంటనే ఆల్రెడీ గ్యాస్ లీక్ అయిపోయింది కదా, ఆ సిలిండర్ భయంకరంగా పేలిపోద్ది. అక్కడికక్కడే ఈ వ్యక్తి చచ్చిపోతాడు, ఇల్లంతా చిందరవందరైపోతుంది. నేను దొంగతనం చేసిన సంగతి తెలియదు. కింద ఏమైనా రాశాడు తెలుసా? మిషన్ డన్. 10వ తరగతి చదివే బాబు, 10వ తరగతి చదివే బాబు పోలీసు వారు నివ్వెరపోయి, ఒరే ఇంత ప్రీప్లాన్డ్గా ఎట్లా నువ్వు చేసావురా? వాడేం సమాధానం చెప్పాడు తెలుసట? వెబ్ సిరీస్లు చూస్తాను సార్, సినిమాలు చూస్తాను సార్, సెల్ ఫోన్లో ఇవన్నీ నేను చూశాను సార్, ఎలా చేయాలో కొన్ని రోజులు బట్టి నిర్వహించా. ఒరే నీ వయసు ఎంత, ఏం చదువుతున్నావు? 10వ తరగతి చదివే బాబు 80,000 రూపాయలు దొంగతనం ఆ ఇంట్లో చేశాడట. దొంగతనం చేసేటప్పుడు ఈ అమ్మాయి ఉండేసరికి 21 కత్తిపోట్లతో నిర్దాక్షిణ్యంగా చంపాడు. చెల్లి, తమ్ముడా, ఇలాంటి భయంకరమైన దినాలు ఈ రోజుల్లోనే ఇంత ఘోరం జరుగుతూ ఉంటే రాబోయే కాలం ఇంకెంత గడ్డు కాలం. అసలు ఈ తరాన్ని ప్రభు కొరకు ఎలా సిద్ధపరచాలి? ఇవి వింటున్నప్పుడు మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఒక ఆత్మీయ తండ్రిగా నా పిల్లల్ని నేను ఎలా పెంచాలి, ఎలాంటి వాక్యం చెప్పి వాళ్ళని పెంచితే ఈ తరాన్ని నీ కొరకు సిద్ధపరచగలుగుతానయ్యా? డాగు మచ్చ ముడతలేని ఒక నిష్కలంకమైన పెండ్లి కుమార్తెగా సంఘాన్ని మేము ఎలా తీర్చిదిద్దగలం? గుండెల్లో ఒక ఆక్రందన, బాధ. ఇలాంటి గడ్డు దినాల్లో సాతాను నీడ, సాతాను ఛాయ నీ పిల్లల మీద నీ మీద పడకుండా ఉండాలంటే కుటుంబాలను ఎలా పెంచుకోవాలి? 4 ప్రాముఖ్యమైన విషయాలు నా హృదయపు లోతుల్లో నుంచి మీతో పంచుకుంటాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని గూర్చి చెప్తూ, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టిద్ది అని రాస్తుంది. విన్నారా? ఎవరావిడ? యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆ స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టిద్దట. తన పిల్లల నడతను అందరు తల్లిదండ్రులు కనిపెట్టలేరు. దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు మాత్రమే ఒకంత పిల్లల నడతను కనిపెట్టగలుగుతారు. ఒక సత్ప్రవర్తన కలిగిన పిల్లలను ఈ తరంలో నీవు నేను సిద్ధపరచాలంటే, ఓ తల్లి, మొదట నీవు సత్ప్రవర్తన కలిగిన దానిగా ఉండాలి. ఓ తండ్రి, మొదట నీవు సత్ప్రవర్తన కలిగిన వాడిగా ఉండాలి. మాటలో, ప్రవర్తనలో, పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాసంలో నీ కడుపున పుట్టిన నీ పిల్లలకు ప్రతి విషయంలో నువ్వు మాదిరిగా ఉండాలి. యథా రాజా తదా ప్రజ అని అంటారే, అనండి ఒకసారి. యథా రాజా తదా ప్రజ అని అంటారే, నేనంట యథా పిత
తదా పుత్ర, యదా మాత తదా పుత్రిక. తల్లిదండ్రులుగా మనం ఎలా ఉంటామో మన ప్రవర్తన ఛాయ, మన ప్రవర్తన మన పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. తస్మా జాగ్రత్త. ఆ మధ్యకాలంలో అనకాపల్లి ప్రాంతంలో జస్ట్ 7-8 తరగతి చదివే బిడ్డ 5 సంవత్సరాల పసిపాపను పాడు చేసేసేసాడండి అనకాపల్లి. ఒరే 7వ తరగతి చదివే నీకు ఈ పాప పనులు నీకు ఎట్లా తెలిసినాయిరా, ఇవన్నీ మీకు ఎట్లా తెలిసినాయిరా అని ఆ పోలీసు వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే వాడు చెప్పిన సంగతి ఏంటో తెలుసా? ఒకరోజు మా అమ్మ ఫోన్ చూస్తూ ఉన్నాను, గ్యాలరీ ఓపెన్ చేస్తే ఈ బూతు బొమ్మలన్నీ నాకు కనపడ్డాయి, ఈ బూతు బొమ్మలన్నీ కనపడ్డాయి. పాపం తప్పుడు కార్యక్రమం ఎలా చేయొచ్చని మా అమ్మ ఫోన్ చూసిన తర్వాత నాకు తెలిసింది. ఎలా చేయొచ్చని నాకు తెలిసేటట్టుగా చేసింది మా అమ్మ సెల్ ఫోన్. నేనంట దారి తప్పిన తల్లి పిల్లలకి ఏమి నీతి చెప్పగలదో? అక్రమాల్లో బ్రతికే తండ్రి పిల్లలకి నీతి ఏం చెప్పగలడు? ఓ తాగుబోతు తండ్రి తన పిల్లలకు తాగొద్దని ఏమని చెప్పగలడు? అక్రమ సంబంధాల్లో బ్రతికే తల్లిదండ్రులు రే బాబు సక్రమంగా బ్రతకండ్రా అని పిల్లలకి ఏ నీతి బోధ చెప్పగలరు? ఒకవేళ నీతి బోధ చెప్పాలని ప్రయత్నం చేస్తే పిల్లలే అంటారు, మాకు క్రమం నేర్పటం తర్వాత అయ్యా ముందు నువ్వు చక్కగా నడు అని. పిల్లలు ఎక్కడంటారు నన్ను నోటికి తాళం వేసుకొని బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులారా, ఓ తండ్రిగా నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నా, మాటలో, ప్రవర్తనలో, పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాసంలో నీ కడుపున పుట్టిన పిల్లలకు నువ్వు మాదిరిగా బ్రతుకుదువుగాక. నంబర్ 1. నంబర్ 2, మాదిరిగా బ్రతుకుతూ ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనిపెట్టాలి. జాగ్రత్తగా కనిపెట్టాలి, జాగ్రత్తగా కనిపెట్టాలి. అక్కడ రాయబడిన మాట తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టిద్ది అని రాసింది. నేను చెల్లి తమ్ముడా మిమ్మల్ని నొప్పించాలని కాదు, నేను మీ అన్నని. ఒకవేళ మీకంటే చిన్నోడినైతే మీ కొడుకుని, నన్ను మీ కుటుంబ సభ్యునిగా అంగీకరించండి. నేను ఎవరి మీద నేరస్థాపన చేయటానికి మాట చెప్పట్లా. చాలామంది తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యేది ఎక్కడో తెలుసా? వారు బ్రతుకుతున్న ప్రాంతాల్లో చుట్టూతో ఉన్న యవ్వన పిల్లల నడత ఎలా ఉందో కనిపెట్టగలుగుతారు. బంధువుల అమ్మాయిలు బంధువుల అబ్బాయిలు ఏం చేశారో వాళ్ళ నడతని ఇట్లాగే కనిపెట్టగలుగుతారు. సంఘానికి వచ్చే యవ్వన బిడ్డ నడత ఎట్లా ఉందో చెప్పగలుగుతారు. కానీ తన పిల్లల నడతను కనిపెట్టే విషయంలో ఎక్కువ శాతం తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోతున్నారు. బాధ బాధ. ప్రపంచాన్ని చదివిన తల్లిదండ్రులు పిల్లల్ని చదవలేకపోతున్నారు. ప్రపంచాన్ని చదివినటువంటి తల్లి కుమార్తెను చదవలేకపోతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టిద్దట, బాగుగా కనిపెట్టిద్దట. తల్లి, భయభక్తులు కలిగిన తల్లిగా నిజంగా నువ్వు బ్రతికితే నీ పిల్లల వస్త్రధారణలోనే వారి మెంటాలిటీ నువ్వు పసిగట్టగలవు. వారి హెయిర్ స్టైల్ వేసుకునే విధానంలోనే పిల్లల నడత నువ్వు పసిగట్టగలవు. వాళ్ళు మేకప్ అయ్యే విధానంలోనే వీడు సక్రమమైన మార్గంలో ఉన్నాడా అక్రమమైన మార్గంలో ఉన్నాడా ఇట్టే నువ్వు పసిగట్టగలవు. వింటున్నారా నేను చెప్పే మాటలు? ఇంకా చెప్పాలంటే వాడు నడిచే స్టైల్, అమ్మాయి నడిచే స్టైల్, నడిచే విధానం ఉంది చూసారా, అక్కడే అమ్మాయి ట్రాక్లో ఉందా ట్రాక్ తప్పిందా ఇట్టే నువ్వు పసిగట్టగలవు. కానీ పసిగట్టే విషయంలో చాలామంది తల్లిదండ్రులను సైతానుగాడు గుడ్డోడిని చేశాడు. ఇందాక చెప్పా కదా కూకట్పల్లిలో జరిగిందని. ఒరే ఎలా ఈ మర్డర్ చేసేవరా? వెబ్ సిరీస్లు చూశాను సార్, సీరియల్స్ చూశానండి, సెల్ ఫోన్లో 24 గంటలు అవి చూస్తూ ఉండేవాడినండి.
నేను ఆ తల్లిదండ్రులను నిందించట్లా, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. తల్లిదండ్రులు పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారో పసిగట్టాలా? అన్నా మాకెట్లా తెలిసిద్దన్నా అని అంటారా? అరే ఏమంటారు, ఆ ప్రీవియస్ రికార్డు ఓపెన్ చేస్తే మొత్తం ఒక్కసారి ఇంట్లో ఉన్న నెట్ మీరు ఆన్ చేసినప్పుడు, మీరు యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు మొదట కనిపెట్టి ఫొటోస్ ఉన్నాయి చూసారా? రోజు వాక్యం వినేవాళ్ళైతే ఆ వాక్యానికి సంబంధించినవి వస్తాయి. ఒకవేళ చెడ్డ బూతు బొమ్మలు దానిలో వస్తున్నాయంటే ఇంట్లో పిల్లలు ఎవరో అశ్లీలమైన సైట్ చూస్తున్నారు, ఇట్లే పసిగట్టాలి. పసిగట్టలేని గుడ్డితనం చాలామంది తల్లిదండ్రులను ఏలుబడి చేస్తామని. ఇదొక ఎత్త. మూడవది పిల్లలు అనే దురభిమానం. అభిమానం మంచిదే. ఎవరైనా వచ్చి అక్క మీ బాబిట్లా కొంచెం జాగ్రత్త అక్క, మీ పాపెట్లా కొంచెం జాగ్రత్త అక్క అని చెప్తే పిల్లలు అనే దురభిమానము, దానికి ఏ పేరు పెడతారో నాకు తెలియదు. ఓ దైవజనుడు ఏడ్చుకుంటా చెప్తున్నాడు, అన్నా అది చాలా పెద్ద మందిరం, మనకులాగే చాలా పెద్ద మందిరం, మనంత మందిరం కాకపోయినా పెద్ద మందిరం, పెద్ద సంఘం, ఇంచుమించు 1000 మంది దాకా సంఘానికి వస్తారు. ఓ రోజు ఆ సంఘానికి వెళ్తే దైవజనుడు దైవజనురాలు ఏడుస్తూ చెప్తున్నారు, అన్నా మా సంఘంలో ఈ మధ్య ఒకటి జరిగింది. ఏం జరిగిందన్నా? మా సంఘానికి వచ్చే ఒక యవనస్తురాలు కానుకలు పెట్టి దగ్గర, నేను పూర్తిగా వివరం చెప్పను, కానుకలు ఏంటి కానుకలు తగ్గుతూ ఉన్నాయి, మేము డౌట్ పడుతున్నాం. మొత్తానికి ఒకరోజు సీసీ కెమెరాలో చూస్తే ఆ అమ్మాయి కానుకలు పెట్టి దగ్గర ఇట్లా చేస్తున్నట్లుగా మేము గ్రహించాం. ఆడపిల్ల భవిష్యత్తు పాడైపోద్ది, అమ్మో అల్లరి చేయకూడదు. అట్లాగని ఆ తప్పును కప్పెట్టి ఉంచుతామా? దిద్దుబాటు చేయకపోతే అమ్మాయి కంటిన్యూ చేస్తుంది కదా అని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిచాం, అన్నా కొంచెం పాపను గమనించండి. ఏమైంది పాస్టర్ గారు అమ్మాయి సంగతి? అమ్మాయి ఇట్లా కానుకలు పెట్టి దగ్గర ఇదన్నా పరిస్థితి అని నేను చెప్పక మునిపే భార్యాభర్తలు ఇద్దరు బొస్సమంట అమ్మగారి మీదకి నా మీదకి లేచామన్నారు. ఏం పాస్టర్ గారు మేము దొంగోళ్ళు అనుకున్నారా? మా పిల్లలు దొంగోళ్ళు అనుకున్నారా? మా పెంపకం ఏమనుకున్నారు? మేమంత దిగజారి బ్రతుకుతాం అనుకుంటున్నారా? మీ చర్చిలో దొంగతనాలు చేసిన డబ్బు ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? కై బుయ్యి అంట భార్యాభర్తలు ఇద్దరూ లేచారట. దైవజనుడు, కాదయ్యా, ఆడపిల్ల జీవితం పాడైపోద్దన్న మనసుతో నేను చెప్పాను, కొంచెం వినండి అయ్యా. ఎవరు చెప్పారు పాస్టర్ గారు? అసలు చెప్పినోడిని తీసుకురండి. చెప్పటం కాదయ్యా, సీసీ కెమెరాలో మేము చూసి ఆడపిల్ల జీవితం పాడైపోద్దని చెప్పామయ్యా. సీసీ కెమెరానా? ఏది చూపించండి. సీసీ కెమెరా ఆన్ చేసి చూపించారట. ఆ సీసీ కెమెరా చూస్తా భార్యాభర్తలు అంటారంట, ఆ అమ్మాయి మా అమ్మాయి కాదు, తలకాయ మార్ఫింగ్ చేశారు, ఆ కింద ఉన్న డ్రెస్ మా అమ్మాయిది కాదు. అమ్మా కాస్త వీడియోలో క్లియర్గా కలర్ డ్రెస్ సేమ్ కనపడదమ్మా. లేదు ఎవరిదో తలకాయ తీసి మా అమ్మాయి తలకాయ పెట్టారు, మార్ఫింగ్ చేశారు. లేదమ్మా మీ అమ్మాయిని కూడా పట్టుకొని మందలించావమ్మా అంటే, లేదు మీ చర్చికి వస్తే మా మీద నాకు అనిపించింది, ఇలాంటి విశ్వాసులు కూడా ఉంటారా? అరే కుటుంబంలో పిల్లలు ఇట్లా చేశారు నాయన, జాగ్రత్త చూసుకోండి నేనంట. దైవజనుడిని మించి మీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరున్నారు? అభిమానం ఉండాలి, దురభిమానం ఉండకూడదు సుమి, దురభిమానం ఉండకూడదు. చివరికి ఏమైందయ్యా? చర్చి మానేశారన్న, మా కూతురు మీద దొంగనే ముద్రేశారు. ముద్రేయటం ఏంటి? కొంతమంది తల్లిదండ్రులు ఎట్లుంటారో తెలుసా? అమ్మా మీ బాబు కొంచెం చూడండమ్మా, దారి తప్పిపోయాడమ్మా అంటే కొంతమంది తల్లులు అనే మాట నేను విన్నా కొన్ని చోట్ల చిన్నతనంలో.
అయ్యో చెప్పొచ్చావులే, నీ పిల్లలేదో చక్కగా ఉన్నట్టు నీది నువ్వు చూసుకోలే అయ్యా, ఎవడిదడుగడు. ఇక ఆ మాట నేను అనలేను. పల్లెటూరులో మోటు మాట ఒకటి ఉంది, నీది నువ్వు చూసుకోలే అయ్యా, ఎవడిదడుగడు. అభిమానం మంచిదే, దురభిమానం మంచిది కాదు. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలను గూర్చిన వార్తలు వింటున్నా దిద్దుబాటు చేయలేని బలహీనత కొంతమందికి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పిల్లలను పెంచే విషయంలో ఓడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజైన దావీదు. రాజ్యాన్ని పరిపాలించాడు సార్, అద్భుతంగా పరిపాలించాడు. తన కుటుంబాన్ని పాలించుకునే విషయంలో, తన పిల్లలను పాలించే విషయంలో అట్టర్ ఫెయిల్యూర్. అమ్మా నువ్వు అలా ఉండకూడదురా, అన్నా నువ్వు అలా ఉండకూడదు. మన కుటుంబాలను కట్టుకోవాలనే ఆశతోనే ఈ వర్తమానం. 27వ తారీఖు ఉపవాస ప్రార్థన కూడా మన కుటుంబాలను కట్టాలి అనే ఆశతోనే. చూడండి తన కుటుంబంలో తన పిల్లలు చేసిన పని, దావీదు ప్రవర్తించిన విధానం ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదననుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. విన్నారా? దావీదు బ్రతికే ఉన్నాడు. దావీదు తర్వాత ఎవరు రాజ్యాన్ని పరిపాలన చేయాలి అని ప్రకటించాల్సింది ఎవరు? రాజైన దావీదు. అదోనియా స్వయం ప్రకటిత రాజు, తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడు. రథాలను రౌతులను సిద్ధపరుచుకొని 50 మంది పోకిరోళ్ళని ఎంటబెట్టుకొని ఊరేగుతూ వెళ్తున్నాడు. ఈ వార్త దావీదుకు తెలిసింది. తండ్రికి తెలిసి ఏం చేయాలి? రే బుద్ధిలేనోడా, నేను బతికున్నా కదరా, నేను బతికున్నాగా, నేను బ్రతికున్న దినాల్లో నీ అంతటి నువ్వు ఎట్లా రాజు అవుతావు? నిన్ను నువ్వు ఎట్లా ప్రకటించుకుంటావు? రాజు కావాలనే ఆశ నీకుంటే నా దగ్గరకు వచ్చి చెప్తే నేను ఏదైనా చేసేవాడిని కదా. ఏంట్రా నాకు అవమానం తెచ్చే పని చేసావు? నీ తండ్రి చచ్చిపోయాడు అనుకున్నావా అని కనీసం గద్దింపుగా ఒక మాట అనాలిగా. అనకపోగా బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? నీవు ఎలాగూ ఎలా చేసితివి అని ఎప్పుడు తన కుమారుని ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎప్పుడు విచారించినోడు కాదు. ఎందుకు విచారించలేదో తెలుసా? నేనంటే నా కొడుకు బాధపడతాడేమో, వాడు మనసులో నొచ్చుకుంటాడేమో, వాడు ఏడుస్తాడేమో. కొడుకు నొప్పి కలుగు చేయలేదట. అంటే గారాబం. అమ్మా అయ్యా పిల్లల్ని గారాబంగా పెంచుతున్నావా? మేము అసలు ఒక్క మాట కూడా అనలేదండి మా పిల్లల్ని, చెయ్యెత్తి దెబ్బ కూడా కొట్టలేదండి మా పిల్లల్ని, అయినా పిల్లలు ఎందుకు అయ్యారో మాకు అర్థం కాలేదండి. మూతి ముందుకు చెప్పంటారు కొంతమంది. ఏమంట? మేము చెయ్యెత్తి కూడా దెబ్బ కొట్టలేదు. అంటే చెయ్యెత్తి దెబ్బ కొట్టడం తప్పుడు పెంపకమా? తప్పు చేసినప్పుడు బెత్తం వాడాలి. బెత్తం వాడకపోతే దుర్బీజుడు పుట్టుకొస్తాడని లేఖనాల్లో రాయబడలేదా? బట్ ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు బెత్తం వాడొద్దు. ఇలాంటి స్టోరీస్ చూపించండి. నాన్నా పాపం భయంకరమైందిరా, వాడు వెళ్ళింది దొంగతనానికే, హత్య చేయాలని వెళ్ళలా. పాపం ఇంకొక పాపం చేపిస్తుంది, తప్పు ఒక తప్పు చేపిస్తుంది. వాడు డబ్బుల కోసం దొంగతనం చేయటానికి వెళ్ళాడేమో, దొంగతనం బయటపడబోతుంది అనుకొని హత్య చేశాడు. పాపం ఎప్పుడు ఒంటరిగా ఉండదో. నాన్నా అలాంటి జీవితం మీకు రాకూడదు, జాగ్రత్త అని ఇలాంటి స్టోరీస్ ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బెత్తం వాడాలి. అందుకని దైవజనమా, ఈ తరమే ఇలా ఉంటే నా గుండెల్లో కలుగుతున్న భయం, బాధ, రాబోయే తరాన్ని ఎట్లా సిద్ధపరచాలి? ఇప్పుడున్న చిన్నపిల్లల తరం ఉందే, తల్లిదండ్రులారా చిన్నపిల్లల తరాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి?
గుండెల్లో భయం పుడుతున్నటువంటి సంగతి. అందుకనే 2000 సంవత్సరాల క్రితం మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, మీరు ఎరుగుదురా? యేసయ్య సిలువమ్రాను మోసుకొని వెళ్తూ ఉంటే యెరూషలేము కుమార్తెలంతా గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. వాళ్ళని చూసి అంటారు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మా పిల్లల కోసం ఏడవటానికి ఏముందయ్యా, మా పిల్లలు బాగానే ఉన్నారు కదా. ఒక కాలం రాబోతుంది, పాలివ్వని స్తన్యములను కనని గర్భమును ధన్యములై ఉన్నాయి అని చెప్పే రోజులు రాబోతున్నాయి. యేసయ్య చెప్పిన మాట. ఆ మాట లోతు మీకు అర్థమైందా? ఒకప్పుడు అయ్యో వాళ్ళకి పిల్లలు లేరట, అయ్యో ఆ తల్లికి పిల్లలు లేరట అని ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళం. రాబోయే కాలంలో ఏ వార్తలు వినబడబోతున్నాయో తెలుసా? ఆ పిల్లలు లేని తల్లిదండ్రులే మేలురా. పిల్లల్ని కానీ ఏం సుఖపడ్డాం. పెద్దోడట్ట, చిన్నోడిట్ట, అమ్మాయి ఇట్ట, అబ్బాయి ఇట్ట. గుండె కోత ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని తల్లడిల్లుతున్న కుటుంబాలు ఎన్నో. తమ్ముళ్ళారా, యేసు నామం పేరిట అలాంటి నీడ కూడా మన కుటుంబాలలో మన పిల్లల మీద పడకూడదు. మన పిల్లల్లో ఏ వ్యక్తి శత్రు చెరలోకి వెళ్ళకూడదు. శత్రు ఒకవేళ ఏదైనా వలలు వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే యేసు నామం పేరిట ఈ గడియలోనే ఆ వలలన్నిటినీ దేవుడు తెంచునుగాక. ఎప్పటికే ఒకవేళ పిల్లలు వలలో పడితే వేటగాని ఉరిలో నుండి నిశ్చయముగా దయగల దేవుడు ఆ పిల్లలను తప్పించునుగాక. మన పిల్లలు ఆ వలలోకి వెళ్లకుండా ఆ వలలో నుంచి విడిపించబడినట్లుగా మనం చేయాల్సిందొక్కటే. సియోను కుమారి ప్రాకారమా, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకై కన్నీళ్లు విడు, విరామము కలగనివ్వకు, నదీ ప్రవాహములుగా నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు విడు, ఏడుస్తూ ప్రార్థన చేయి అన్నాడే. మరలా చెప్తున్నా, మన 21 దినాలు ఉపవాస ప్రార్థనలైనా మరలా వెంటనే రేపు 27వ తారీఖు ప్రార్థన కూటం ఏర్పాటు చేయటానికి కారణం ఏంటో తెలుసా? నా గుండెల్లో ఉన్న ఆశ, వాడి నీడ కూడా మన పిల్లల మీద పడకూడదు. ఆమేన్ చెప్పండి. అందాం. ఉపవాస ప్రార్థనలో చెప్పాం కదా, ఒకసారి అనండి, పో సైతానా, మా ఒంటిలో, మా ఇంటిలో, మా సంఘంలో నీకు భాగమైన, నీకు స్వతంత్రమైన జ్ఞాపక సూచనైనా నీకు మా ఇంట్లో లేదో, పో సైతానా. వాడిని తరిమే ఆయుధం ప్రార్థనే. 27వ తారీఖు ఉపవాస ప్రార్థనకు కుటుంబాలుగా సిద్ధపడండి. ఇప్పటి నుంచే పిల్లలను బ్రతిమలాడుకోండి, యజమానుని బ్రతిమలాడుకోండి. మీ కుటుంబాల్లోనే, మీరుంటున్న పట్టణాల్లోనే, మీరున్న దేశంలోనే, మీరున్న స్థలాల్లోనే కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయండి. కృపా సమాధానాలు మన అందరికీ తోడై ఉండునుగాక. మన పిల్లలు అట్టివారు కాకుండా ఈ తరం ప్రభు కొరకు సిద్ధపరచబడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? తండ్రి, మీకు స్తోత్రాలు. ఏ తల్లి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి కొరకు నా చేతులెత్తి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సైతానుగాడి నీడ మా కుటుంబాల్లో పడకూడదయ్యా. వాడి జాడలు కూడా, వాడి ఆనవాళ్ళు కూడా మా ఇంటి దరిదాపులకు రాకూడదయ్యా. మా కుటుంబాలను కూలదోయాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి దురాత్మ క్రియలు యేసు నామం పేరిట పాతాళములో తొక్కివేస్తూ ఉన్నాను. ఒకవేళ మా యవ్వన పిల్లల్లో ఎవరైనా వేటగాని ఉరిలో చిక్కుబడి ఉంటే యేసు నామం పేరిట ఆ ఉరులు తెంచబడునుగాక, ఆ బంధకాలు తెగిపోవునుగాక, మా పిల్లలు స్వతంత్రులుగా మారుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారో వారి చుట్టూతా ఈ ప్రార్థన కంచెగా మారునుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మన అందరికీ తోడయుండునుగాక.